మధ్యకాలంలో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వడం పాపం దానికి పార్ట్ 2 అని పార్ట్ 3 అని వరుసగా వస్తూనే ఉన్నాయి. అయితే ఆ స్టోరీలో పార్ట్ 2 అవసరం లేకపోయినా పార్ట్ 2 అని వరుసగా వస్తూనే ఉన్నాయి. అసలు పార్ట్ 2కి పెద్దగా స్కోప్ లేకపోయినా పార్ట్ 2 అనేది తీస్తున్నారు. అది కూడా పార్ట్ 2 అనేది జనాల్ని క్యాష్ చేసుకుందాం ఉద్దేశంతోనే తీస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలకైతే పార్ట్ 2 కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ పెద్దే కాబట్టి దాని కంటిన్యూషన్ అవసరం ఉంది కాబట్టి పార్ట్ 2 అనేది తీస్తున్నారు. ఇంకొన్ని సినిమాలు అయితే పార్ట్ 2 అవసరమే లేదు. అయినా ఏదో ఒకలాగా జనాల్ని పిచ్చోలు చేయాలి, జనాల దగ్గర నుంచి డబ్బులు లాగాలి అనే ఉద్దేశంతోనే పార్ట్ 2 అనేది తీస్తున్నారు. ఆ లిస్ట్లో మరొక సినిమా వచ్చింది. అదే ఆ సినిమా ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయ్యి 100 కోట్ల పైనే కలెక్షన్స్ని కొల్లగొట్టింది. అది ఇదో సినిమా కాదు, మార్కో. ఈ సినిమా ఫుల్ వైలెన్స్ ఇంకా యాక్షన్ సినిమాకి అయితే వచ్చింది. యాక్షన్ లవర్స్కి ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఇంకా దీన్ని ఉన్ని ముకుందన్ నేను ఫస్ట్లో చాలా క్లాస్ సినిమాలు, చాలా డీసెంట్ సినిమాలు చేసేవాడు. అలాంటిది ఈ సినిమాతో యాక్షన్ హీరోగా అయితే మారాడు. ఇంకా ఈ ఇమేజ్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలని చెప్పేసి పార్ట్ 2 అనేది అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మార్కో పార్ట్ 2 అయితే ఉంటుందని. ఇంకెన్ని పార్ట్ 2లు వస్తాయో చూడాలి.